గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ నేర్చుకుందాం. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే, యాడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఏమంటారు? కమ్ హియర్. 8th క్లాస్ బాయ్. బాయ్ అనేది నౌన్ అయితే 8th క్లాస్ ఏ క్లాస్లో చదువుతున్నాడు? ఈజ్ ఎ గుడ్ బాయ్. గుడ్ అనేది యాడ్జెక్టివ్. గుడ్ అనేది ఈజ్ ఎ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ అనేది, ఇప్పుడు ఇంటెలిజెంట్ గుడ్ బాయా, గుడ్ ఇంటెలిజెంట్ బాయా అన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కూర్చో. ఇది చిన్న బాక్స్. బాక్స్ అనేది నౌన్. బాక్స్ అనేది బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్. బ్లాక్ అనేది యాడ్జెక్టివ్. ఇట్స్ అ స్మాల్ బాక్స్. ఇట్స్ అ ఇప్పుడు స్మాల్ బ్లాక్ బాక్స్ అనాలా, బ్లాక్ స్మాల్ బాక్స్ అనాలా, మనకి డౌట్ వస్తుంది. అందు గురించే దీనికి ఒక ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ ఏంటంటే డిటర్మిన్, డిక్యూ, ఒపీనియన్, ఎస్ఏఎస్, కాంపని నేను గుర్తుపెట్టినాను. డి అందరూ చెప్పండి. డి అంటే డిటర్మినర్, క్యూ అంటే క్వాంటిఫైయర్, క్వాంటిటీ మీ, ఓ ఒపీనియన్, ఎస్ సైజ్, ఏ ఏజ్, ఇంకొక ఎస్ ఉంది షేప్, సి కలర్, ఓ ఆరిజిన్, ఎం మెటీరియల్, పి పర్పస్. డిటర్మినర్ అంటే ఏ అండ్ ది, బోత్, ఐదర్ ఆర్ అనేవన్నీ డిటర్మినర్. ఇట్స్ ఏ అనేది డిటర్మినర్. అన్ యాపిల్, యాన్ అనేది డిటర్మినర్. అందువల్ల ఆర్టికల్స్ డిటర్మినర్ కింద వస్తుంది. ఐదర్ ఆర్, నైదర్ నార్ ఇవన్నీ కూడా డిటర్మినర్. ఐదర్, నైదర్. నెక్స్ట్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే 4 ఉన్నాయా, సమ్ ఉన్నాయా, ఆల్ ఉన్నాయా, మెనీ ఉన్నాయా, ఫ్యూ ఉన్నాయా, ఎంత ఉన్నది క్వాంటిటీ. రెండోది ఏం చెప్పాలి? క్వాంటిటీ చెప్పాలి. మూడోది ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? నాకు అందంగా కనిపించింది, మీకు అందంగా కనిపించకపోవచ్చు. నాకు మంచిది అనిపించింది, మీకు మంచి అనిపించకపోవచ్చు. అంటే మీ ఒపీనియన్ అనమాట. మీరు అనుకుంటున్న దాన్నే. నెక్స్ట్ అడోరబుల్ అంటే లవ్లీ అనే. డెలిషియస్, డెలిషియస్ అంటే రుచికరమైనది. అమేజింగ్ అంటే సూపర్ అని. ఆఫుల్ అంటే వేస్ట్ అని. ఇప్పుడు మనకి డెలిషియస్ అని బిర్యానీ తింటాం. యూరోపియన్ తీసుకొచ్చినప్పుడు కారం కారం అని అంటారు. వాళ్ళకి డెలిషియస్ కాకపోవచ్చు. అంటే అది మన ఒపీనియన్. నెక్స్ట్ సైజ్. స్మాల్, బిగ్, హ్యూజ్, ఎనార్మస్ ఇవన్నీ సైజులు. ఏజ్. నెక్స్ట్ యంగ్, ఓల్డ్, ఏన్షియంట్, బ్రాండ్ న్యూ ఇవన్నీ కూడా ఏజ్. లాస్ట్ బెంచ్. తర్వాత షేప్. రెక్టాంగిల్, రౌండ్, స్క్వేర్, ఓవెల్ షేప్ ఇవన్నీ కూడా షేపులు. నెక్స్ట్ కలర్. బ్లూ, బ్లాక్, ఆల్ కలర్స్. ఆరెంజ్, గ్రీన్. నెక్స్ట్ ఆరిజిన్. ఎక్కడ తయారు చేయబడింది? ఇటాలియనా, ఇండియనా, చైనీసా, ఎక్కడ వచ్చింది అది? నెక్స్ట్ మెటీరియల్. ప్లాస్టికా, వుడ్డా, ఐరన్నా, గోల్డా, సిల్వరా మెటీరియల్. తర్వాత పర్పస్ అంటే ఎందుకు ఉపయోగిస్తున్నాం? అది డైనింగ్కి ఉపయోగిస్తున్నామా, సర్చింగ్కి ఉపయోగిస్తున్నామా, షాపింగ్కి ఉపయోగిస్తున్నామా, రైడింగ్కి దేనికి ఉపయోగిస్తున్నాం? పర్పస్ అనేది. నెక్స్ట్ కట్ చేయరా. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. అందరూ చెప్పండి. ఐ హ్యావ్ ఏ స్మాల్ రౌండ్ రెడ్ బాల్. మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే స్మాల్ అనేది ఏంటమ్మా దీంట్లోనే? స్మాల్ అనేది సైజ్. వెరీ గుడ్. స్మాల్ అనేది సైజ్. రౌండ్ అనేది ఏంటి? షేప్. గుడ్. రెడ్ అనేది ఇప్పుడు చూడు, ఇది సైజ్ చూపించాడు,
షేప్, తర్వాత అర్థమైంది కదా. అంటే ఈ ఆర్డర్ ఫాలో అయ్యాడు. ఫస్ట్ సైజ్ చూపించాడు, తర్వాత షేప్ చూపించాడు, తర్వాత కలర్ చూపించాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. షీ బాట్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఇటాలియన్ లెదర్ బ్యాగ్. బ్యూటిఫుల్ అంటే ఏ అంటే మీ ఇందాక చెప్పలేదు. ఏ అంటే డిటర్మినర్. ఏ అంటే ఓకే, ఏ డిటర్మినర్. బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఒపీనియన్, మీ అభిప్రాయం అది. న్యూ, వెరీ గుడ్. ఏజ్. ఇటాలియన్, ఇటాలియన్. ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చిందో. లెదర్, మెటీరియల్. బ్యాగ్ అనేది నౌన్. ఓకే చూడండి, ఫస్ట్ డిటర్మినర్ ఇచ్చాడు, నెక్స్ట్ ఒపీనియన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏజ్ ఇచ్చాడు, నెక్స్ట్ ఆరిజిన్ ఇచ్చాడు, నెక్స్ట్ మెటీరియల్ ఇచ్చాడు. ఆర్డర్ ఫాలో అయ్యాడు కదా. అందువల్ల మనకి ఇది వేరే ఆర్డర్లో పెట్టినా కూడా మనం కరెక్ట్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ దే లివ్ ఇన్ ఏ బిగ్. ఏ అనేది డిటర్మినర్, బిగ్ అనేది సైజు, ఓల్డ్ అనేది ఏజ్, వుడెన్ అనేది మెటీరియల్, హౌస్ అనేది నౌన్. నెక్స్ట్ ఏ అనేది ఏంటి? డిటర్మినర్. గుడ్. టైనీ అంటే స్మాల్. సైజ్. యాంటిక్ అంటే పురాతనమైనది. ఏజ్. గుడ్. సిల్వర్ అంటే మెటీరియల్. ఫస్ట్ డిటర్మినర్ యూజ్ చేశాడు, తర్వాత సైజ్ చెప్పాడు, ఆ తర్వాత ఏజ్ చెప్పాడు, తర్వాత మెటీరియల్ చెప్పాడు. ఓకే, ఇంకోళ్ళు ఎవరండి కూర్చో. ఇంకా ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చేసి చూద్దాం. అందరూ చెప్పండి. బ్లూ బిగ్ మార్బల్. బ్లూ బిగ్ మార్బల్. బిగ్ ఉంది, బ్లూ ఉంది. ఫస్ట్ ఏది వస్తుంది చెప్పండి? బిగ్ వస్తుందా, బ్లూ వస్తుందా? ఒకటి బ్లూ అనేది కలరు, బిగ్ అనేది సైజు. ముందు ఏది వస్తుంది? బిగ్ బ్లూ మార్బల్. నెక్స్ట్ స్టోన్ ఓల్డ్ బిల్డింగ్ అన్న. ఓల్డ్ స్టోన్ బిల్డింగా, స్టోన్ ఓల్డ్ బిల్డింగా? స్టోన్ అనేది మెటీరియల్, ఓల్డ్ అనేది ఏజ్. ఓకే, ఇప్పుడు ఏం రావాలి? ఓల్డ్ స్టోన్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్